ఆ సందర్భంలోనే విశాఖ వాళ్ళ అమాయకత్వాన్ని చెప్పింది. భారతదేశంలో టాప్ 10లో ఉన్న విశాఖలో ఉన్నటువంటి వాళ్ళు మాకు రాజధాని వద్దన్నారు. రాజధానికి సంబంధించి ఎవరు కూడా అక్కడ కావాలని ఆసక్తి చూపించలేదు. ఇక్కడేమో రాజధాని కోసం మేము చావడానికైనా సిద్ధం అన్నారు, అక్కడేమో రాజధాని అక్కర్లేదన్నారు. కారణంగా ఇక్కడికి అది నెంబర్ 1. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోరిక మేరకు రాజధాని లేకుండా పోయింది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ కూడా పోయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది పోయి భోగాపురానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ అది నేవీ వాళ్ళు తీసుకుంటారు. దేశ మొత్తం మీద ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం నుంచి దూరం అయిపోయింది. ఇంకొక వైపున అక్కడ ఉన్నటువంటి దేవుడి కొండ, ఏవైతే సింహాచలం కొండ పక్కకి వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్లో గూగుల్ లాంటి వచ్చి చేరుతుంది. సీనియర్ జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడుతూ విశాఖ ప్రజలు అమాయకులు, వాళ్ళకి అంత తెలివి లేదు, సువర్ణ అవకాశం ఉన్నటువంటి రాజధాని వద్దనుకుని తప్పు చేశారు, మిగతా వాళ్ళు ఏమో ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్న రాజధాని కోసం వీళ్ళు కామ్గున్నారు, వీళ్ళ చర్యల వల్ల ఇప్పుడు విశాఖ అనేది చాలా నష్టాలను ఎదుర్కొంటుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక్క ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను వైజాగ్ నుంచి కోల్పోయి ఇప్పుడు భోగాపురంకి వెళ్ళిపోయింది. ఇంకా సింహాద్రి కొండ కూడా కోల్పోతుంది విశాఖపట్నం అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన జనాలకు మరి ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని జాగ్రఫికల్ డిస్టెన్స్లు చెప్తాను. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మా కొత్తగా ఏర్పరిచినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి 53 కిలోమీటర్లు. అదే విశాఖపట్నం నుంచి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్ వచ్చేసరికి 43 కిలోమీటర్లు. ఈ 43 కిలోమీటర్లు రీచ్ అవ్వడానికి పట్టే సమయం సుమారు 1 గంట. అదే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు శంషాబాద్లో. అయితే అంతకుముందు ఏంటంటే శంషాబాద్ కంటే ముందు బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండేది. అయితే ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్ వచ్చేసరికి 31 కిలోమీటర్లు. అంటే జర్నీ వచ్చేసరికి సుమారుగా 48-50 నిమిషాలు పడుతుంది. అంటే ఇంకా బేగంపేట అనేది హార్డ్ కోర్ సిటీ మధ్యలో ఉంది. ఏంటంటే జర్నీ చేయడానికి చాలా ట్రాఫిక్ అవాంతరాలు ఉంటాయి. ఇంకేంటంటే ఇప్పుడు మరి ఆ రకంగా చూసుకుంటే ఎంత డిస్టెన్స్, ఇప్పుడు వైజాగ్ నుంచి భోగాపురం డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఆల్ దీనికి సమానం. ఏది మన బేగంపేట నుంచి శంషాబాద్ మార్చిన ఎయిర్పోర్ట్ డిస్టెన్స్. కానీ శంషాబాద్ని మనం హైదరాబాద్లోనే ఉందనుకుంటున్నాం, కానీ భోగాపురాన్ని అనుకుంటున్నాం అంటే బయటకు వెళ్ళిపోయింది, వైజాగ్ సంబంధం లేకుండా వైజాగ్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పి సాయి గారు చెప్తున్నారు. ఈ రకమైనటువంటి అపోహలు జనాల మధ్య క్రియేట్ చేయడం కరెక్ట్గా, ఎందుకంటే అది వైజాగ్ సరౌండింగ్లోనే ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధానంగా నిర్మించింది ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలకి, మిగతా విజయనగరం, అండర్ డెవలప్డ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం ఈ డిస్టిక్లకి కూడా చేరువ ఉండి డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుందని దీన్ని మార్చారు, ఆధునీకరించారు.